వ్యూయర్స్ వెల్కమ్ టు హలో లేడీస్. మరి ఈ రోజు మీకు బ్యూటిఫుల్ కలెక్షన్ ఆఫ్ పట్టులో లేటెస్ట్ వెరైటీ అలాగే ఫ్యాన్సీలో ఉన్న లేటెస్ట్ కలెక్షన్ శారీస్ చూపించడానికి మేము వచ్చేసాము రామాలయం బ్యాక్ సైడ్ నియర్ జేఎన్టీయు హెచ్ఎంటీ హిల్స్ కుకట్పల్లిలో ఉన్న సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్. మరి సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ లో చూస్తే కనుక ఎప్పటికప్పుడు కొత్త వెరైటీస్ చూస్తాం కదా. మరి ఈ రోజు వచ్చేసి ఎలాంటి లేటెస్ట్ కలెక్షన్ సుధాకర్ గారిని అడిగి తెలుసుకుందాం. సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ లో ఉన్న న్యూ కలెక్షన్ శారీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు ఉన్నారు సుధాకర్ గారు. మరి ఎలాంటి కలెక్షన్ వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. మరి ఈ రోజు మా ఆడియన్స్ అందరి కోసం ఎలాంటి కలెక్షన్ చూపిస్తున్నారు? మ్యారేజెస్ ఉన్నాయండి ఇప్పుడు ఈ సీజన్ లో. తర్వాత కార్తీక మాసం పెట్టుబడి చీరలు గానీ ఫ్యాన్సీ పట్టు కుప్పడంలో మేము కొత్తగా వెరైటీ తయారు చేసామండి తక్కువ రేట్ లో. అది కూడా ఇప్పుడు చూపిస్తాను. నైస్ నైస్ సార్. ఫస్ట్ శారీ చూద్దాం. ఫస్ట్ శారీ ఇది ఒరిజినల్ కుప్పడం అండి. ఇది ఒరిజినల్ కుప్పడం. ఇది వచ్చేసి యాక్చువల్ గా కాటన్ మీద హ్యాండ్లూమ్ లో పట్టు వీవింగ్ వేసేసి డిజైన్ చేస్తారు అన్నమాట మొత్తం. ఓకే, కుప్పడం పట్టులో మనకి పట్టు మొత్తం పట్టు అండి. ఒరిజినల్ పట్టు. ఇది ఒరిజినల్ పట్టు. ఇది ఒరిజినల్ పట్టు ఈ రకంగా తయారు చేస్తారు. ఓకే, దీనికి మనం ఆల్టర్నేటివ్ గా ఇంకొక మెటీరియల్ పెట్టి తయారు చేసాం. ఇది ఎక్స్ప్లెయిన్ అయిన తర్వాత చూపిస్తాం. నెక్స్ట్ ఓకే సార్. ఫస్ట్ ఈ శారీ చూస్తే కనుక కుప్పడం పట్టు ప్రెసెంట్ మార్కెట్ లో ఎక్కువగా క్రేజ్ ఉన్న శారీస్ ఇవి. కుప్పడంలో కూడా లేటెస్ట్ వెరైటీస్ అన్ని వస్తున్నాయి. ఈ శారీ పళ్ళు వచ్చేసి మనకి మంచి రాయల్ బ్లూ కలర్ తీసుకున్నారు. దాంట్లో కూడా బ్రింజాల్ బ్లూ మిక్స్ అవుతూ ఇదంతా కూడా పళ్ళు ప్యూర్ జెరీ యూజ్ చేసి ఒక బొట్టు స్టైల్లో మనకి బిందీ స్టైల్లో డ్రాప్ డిజైన్ అనేది ఇచ్చారు. ఇటు మనకి ఒక డైమండ్ షేప్ లో డిజైన్ అనేది ఇచ్చి పళ్ళుని చాలా హెవీగా లైట్ వెయిట్ గా డిజైన్ చేశారు. పళ్ళు అంటే షోల్డర్ పార్ట్ నుంచి శారీ ఎండింగ్ వరకు చూస్తే కనుక మనకి టోటలీ కాంట్రాస్ట్ లో ఒక మంచి రెడ్ కలర్ తీసుకున్నారు. ఇదంతా కూడా పైన బార్డర్ చూస్తే మనకి పర్పుల్ కలర్ బార్డర్ అనేది పట్టు బార్డర్ ఒక 3 ఇంచెస్ ఇచ్చేసారు. నెక్స్ట్ ఇదంతా వీవింగ్ కూడా చూసుకుంటే మనకి కంప్యూటర్ స్టైల్. కంప్యూటర్ స్టైల్ డిజైన్ అనేది మనకి కుప్పడం పట్టులో యూస్ చేశారండి. ఇదంతా కూడా రెడ్ మీద వైట్ కంప్యూటర్ డిజైన్ అనేది ఉంటుంది. చాలా బాక్సెస్ స్టైల్లో చాలా డిఫరెంట్ గా కంప్యూటరైజ్ డిజైన్ వల్ల కొంచెం లేటెస్ట్ గా స్టైలిష్ గా కూడా కనిపిస్తుంది. ఈ విధంగా పైన అంతా కూడా ఉంటుంది. కింద స్కర్ట్ బోర్డర్ స్టైల్లో మనకి బార్డర్ అనేది ఇచ్చారు. ఈ స్కర్ట్ బోర్డర్ స్టైల్ కూడా టోటల్లీ మనకి రెడ్ అనేది తీసుకున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కింద చూసుకుంటే మనకి పర్పుల్ కలర్ బార్డర్ పట్టు ఇచ్చేసారు. నెక్స్ట్ వచ్చేసి మనకి రెడ్ మీదే వైట్ కంప్యూటర్ డిజైన్ థ్రెడ్ వీవింగ్ యూస్ చేసేసారు. ఇదంతా కూడా మనకి యానిమల్స్ డిజైన్ అనేది యూస్ చేశారు. అదంతా కూడా మధ్యలో రెడ్ కలర్ పోల్కా డాట్స్ లాగా ఇస్తూ అక్కడక్కడ గ్రీన్ గ్రాస్ ఇస్తూ ఈ బార్డర్ ని డిజైన్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి మనం బాడీలో ఏదైతే డిఫరెంట్ గా డిజైన్ కంప్యూటర్ చెక్స్ బాక్స్ చూసామో అదే చెక్స్ బాక్స్ అనేది కంటిన్యూ చేశారు. నెక్స్ట్ మళ్ళీ కింద బార్డర్ ఏదైతే యానిమల్స్ డిజైన్ ఉందో డి డిజైన్ ఇది ఈ విధంగా కంటిన్యూ చేశారు. అంటే బార్డర్ లోనే మనకి 2 వేరియేషన్స్ అనేది ఇచ్చారు. సో శారీ మొత్తం చాలా లైట్ వెయిట్ గా చాలా ట్రెండీ లుక్ ఫ్యాన్సీ వెరైటీతో మనకి ఎండింగ్ వరకు ఈ విధంగానే ఉంటుంది. బ్లౌజ్ ఈ విధంగా ఇచ్చారు. ఓకే, శారీ అంతా హెవీగా కంప్యూటరైజ్ డిజైన్ ఉంది కాబట్టి మనకి బ్లౌజ్ అనేది ప్లెయిన్ గా ఇచ్చారు. బ్లౌజ్ వచ్చేసి మనకి రాయల్ బ్లూ కలర్ తీసుకున్నారు. జస్ట్ బార్డర్ కి ఈ విధంగా లైన్స్ అనేవి ఇచ్చారు. గోల్డెన్ లైన్స్ మనకి పర్పుల్ కలర్ బార్డర్. మరి ఈ శారీ కాస్ట్ ఎంత ఉంటుంది? ప్యూర్ కాబట్టి 5500 అండి. ఓకే, ఇది హ్యాండ్లూమ్ కాబట్టి రేషం వాడారు అంటే పట్టు వాడారు కాబట్టి డ్రై వాష్ కంపల్సరీ ఫస్ట్ టైం మనం నెక్స్ట్ చూపించేది మాత్రం డ్రై వాష్ లేకుండా తయారు చేసాం. ఓహో నైస్. వ్యూయర్స్ చూస్తున్నారు కదా, రేషం యూస్ చేశారు కాబట్టి ప్యూర్ పట్టు. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 5500 రూపీస్ ఓన్లీ. నెక్స్ట్ వెరైటీ చూద్దాం. నెక్స్ట్ వెరైటీ మనం ఇందాక చూసినట్టుగా కుప్పడం అండి. అది ఒరిజినల్. అది ఇది వచ్చేసి పట్టు దారం బదులు రిలయన్స్ కంపెనీ వాళ్ళు సేమ్ అదే ఫీలింగ్ తో ఉండే థ్రెడ్ తయారు చేశారండి. ఓకే, అంటే మనకి తక్కువ ప్రైస్ పడేటట్టు అంతే గ్రాండ్ లుక్. కాటన్ మీద మళ్ళీ రేషం లాగానే ఇది ఆ థ్రెడ్ తయారు చేసేసి మిక్సింగ్ చేసాం అన్నమాట. నైస్. అంటే ప్రైస్ కొంచెం తక్కువ పడ్డా మనకి అంతే గ్రాండ్ కలెక్షన్ ఉంటుంది. లేబర్ కూడా అంతే ఉంటుంది. వీవర్స్ కూడా ఈజీగా ఉంటుంది నేయడం. ఓహో నైస్. కలర్ఫుల్ గా ఉంది. వాషబుల్ డ్రై వాష్ ఇవ్వాల్సిన అవసరం లేదు. కలర్స్ ఆ థ్రెడ్ మీదే ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది కాబట్టి కలర్ షేడ్ కాదు. కాబట్టి ఇది ఈజీగా ఉంటుంది. సో కుప్పడంలోనే మనకి ఇమిటేషన్ వెరైటీ అండి. చాలా కలర్ఫుల్ గా చాలా డీసెంట్ లుక్ తో ఈ శారీని డిజైన్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పళ్ళు పార్ట్ ని చూద్దాం. పళ్ళు పార్ట్ చూస్తే కనుక మనకి 1 మీటర్ కంటే ఎక్కువగానే పళ్ళు తీసుకొని అటు ఇటు వచ్చేసి మనకి గ్రీన్ కలర్ పిస్తా గ్రీన్ కలర్ లో మనకి మ్యాంగో బుటీస్ అనేది ఇచ్చారు. మధ్యలో అంతా కూడా వైట్ అండ్ పింక్ బేబీ పింక్ థిక్ లో లైన్స్ తీసుకున్నారు. స్ట్రైప్స్ వచ్చేసి ఆ స్ట్రైప్స్ మీద మనకి జిగ్జాగ్ గా జెరీ యూస్ చేస్తూ వేవ్ డిజైన్ అనేది ఈ పళ్ళు పార్ట్ లో యూస్ చేశారు. పళ్ళు
పళ్ళు పార్ట్ మనకి రిచ్ గా ఉంటుంది, జరీ యూస్ చేశారు. బట్ శారీ షోల్డర్ పార్ట్ నుంచి శారీ ఎండింగ్ వరకు చూస్తే మనకి ఇదే స్టైల్లో రన్ అవుతుంది. బార్డర్ వచ్చేసి పింక్ బార్డర్, గోల్డెన్ కడీ బార్డర్ అనేది ఒక 2 ఇంచెస్ తీసుకున్నారు. నెక్స్ట్ పై పార్ట్ అంతా కూడా మనకి పింక్, బేబీ పింక్ చెక్స్ లైన్స్, నెక్స్ట్ వచ్చేసి క్రీమ్ లైన్స్, నెక్స్ట్ వచ్చేసి ఇట్లా స్ట్రైట్ గా వచ్చేసి మనకి రెడ్ కలర్ లైన్స్ అనేది ఇచ్చారు. ఇదంతా కూడా థ్రెడ్ వీవింగ్. మనకి పైన పార్ట్ ఈ విధంగా ఇస్తే కింద ఇంకొంచెం స్పెషల్ గా వేరియేషన్ చూపించడానికి మిడిల్ లో వచ్చేసి మనం అంటే ఫ్రిల్స్ పెట్టినప్పుడు ఈ లుక్ అనేది ఈజీగా అర్థమవుతుంది. మిడిల్ అంతా కూడా మనకి పీచ్ కలర్ తో మనకి డ్రాప్ డిజైన్ అనేది ఫిల్అప్ చేశారు. మిడిల్ పార్ట్ ఈ విధంగా ఉంది, పైన చెక్స్, కింద వచ్చేసి డ్రాప్ డిజైన్. మళ్ళీ కింద చూసుకుంటే కనుక టోటలీ కాంట్రాస్ట్ క్రీమ్ కలర్ తీసుకున్నారు, అదే మిల్క్ పౌడర్ కలర్ తీసుకొని దాని మీద మనకి టెంపుల్ డిజైన్ ఇచ్చారు. అది కూడా రెడ్ కలర్ తో ఇచ్చారు. కింద బార్డర్ యాస్టీస్ గా పింక్ అండ్ గోల్డెన్ బార్డర్ ఇచ్చారు. అంటే శారీ షోల్డర్ నుంచి బాడీ పార్ట్ మొత్తం కూడా మనకి 3-4 వేరియేషన్స్ అనేవి చూపించి శారీని స్పెషల్ గా డిజైన్ చేశారు. కుప్పడంలో ఇమిటేషన్ వెరైటీ. మనకి బ్లౌజ్ మనకి చూస్తే కనుక లైక్ రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారు, బట్ మధ్యలో ఉన్న డ్రాప్ స్టైల్ డిజైన్ అనేది మిస్ చేస్తూ బ్లౌజ్ ని 1 మీటర్ ఇచ్చారు. ఫ్యాబ్రిక్ కూడా మనకి లైట్ వెయిట్ గా ఉంటుంది, ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది, ఎస్పెషల్లీ లైట్ స్టిఫ్ గా ఉంటుంది. వాష్ కూడా చేసుకోవచ్చు మనం, కంఫర్టబుల్ అనమాట. మినీ కుప్పడం, ఎస్ మీరు అన్నట్టుగా. ఎంత ఉంటుంది కాస్ట్? 2000 రూపీస్ అండి. ఓ మై గాడ్, చూసారా అండి, ఒరిజినల్ కుప్పడానికి మినీ కుప్పడానికి మనకి చూడడానికి మాత్రం లుక్ వైజ్ ఎలాంటి డిఫరెన్స్ లేదు. ఫ్యాబ్రిక్ వైజ్ గా కొంచెం లేటెస్ట్ గానే ఉంది. మరి ఈ శారీ కాస్ట్ ఎంత అన్నారు? 2000 రూపీస్ ఓన్లీ. నెక్స్ట్ వెరైటీ చూద్దాం. నెక్స్ట్ వెరైటీ, వావ్, కలర్ఫుల్ ప్రిన్స్ కోటా శారీ అండి. ప్రిన్స్ కోటా శారీ, వావ్, చాలా చాలా క్యూట్ గా, చాలా కలర్ఫుల్ గా, బ్రైట్ గా ఉంది. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ అన్ని కూడా మనకి సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ లో అవైలబుల్ లో ఉంటాయి. ఇప్పుడు చూస్తున్నాం మనం ప్రిన్స్ కోటా శారీ. చాలా బాగుంది. ఎస్పెషల్లీ పళ్ళు పార్ట్ నుంచి స్టార్ట్ చేస్తే కనుక మనకు టోటలీ శారీ మొత్తం కూడా సింగిల్ కలర్ యూస్ చేశారండి, స్కై బ్లూ. టాజిల్స్ కూడా మనకి స్కై బ్లూలో ఇచ్చారు. శారీ స్టార్టింగ్ నుంచి అంటే పళ్ళు నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి ఇదే స్టైల్లో రన్ అవుతుంది. జస్ట్ బార్డర్ అనేది గోల్డెన్ బార్డర్ 1/2 ఇంచ్ ఇచ్చారు. మిగతా అంతా కూడా మనకి ప్యాచెస్ అనేవి ఇచ్చారు. అది కూడా టోటలీ కాంట్రాస్ట్ గా గ్రాండ్ లుక్ అండ్ రిచ్ లుక్ రావడానికి, పార్టీ పర్పస్ యూస్ చేయడానికి మనకి గోల్డెన్ బంచెస్ అనేవి ఒక దీపం స్టైల్లో కట్ బంచెస్ అనేవి ఇచ్చారు. అవి కూడా యూస్ చేస్తూ ఎలా యూస్ చేశారు అంటే చాలా దగ్గరగా ఇచ్చారు. అంటే హెవీగా గ్రాండ్ గా కనిపించడానికి. ఇంతే హెవీగా శారీ ఎండింగ్ వరకు ఉంటుందా, ఫ్రిల్స్ పార్ట్ వరకు ఉంటుందా? శారీ ఎండింగ్ వరకు ఈ బంచెస్ అనేవి మనకి కంటిన్యూస్ గా ఉంటాయి. కింద బార్డర్ కూడా మనకి చూస్తే కనుక జస్ట్ అదే గోల్డెన్ బార్డర్ ఇచ్చారు. బట్ శారీలో మొత్తం కూడా మనకి ఏంటి అంటే బ్రొకెట్ స్టైల్ డిజైన్ అనేది ఉంది. అంటే క్రీపర్ కానీ ఫ్లవర్స్ కానీ మనకి ఇదంతా కూడా సెల్ఫ్ బ్రొకెట్ స్టైల్లో ఉంది. అంటే మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసి నెటెడ్ అండ్ జూట్ మిక్స్ చేస్తూ మనకి శారీ ఫ్యాబ్రిక్ ని డిజైన్ చేశారు. శారీ ఓవరాల్ గా ఈ విధంగా ఉంటే బ్లౌజ్ చూద్దాం ఒకసారి. ఓహో, టోటలీ కాంట్రాస్ట్ జూట్ బ్లౌజ్ ఇచ్చారు. జూట్ బ్లౌజ్ ఇచ్చారండి, అది కూడా క్రీమ్ అండ్ వీట్ కలర్ కాంబినేషన్ తో ఈ జూట్ బ్లౌజ్, ఒరిజినల్ జూట్ అనేది ఇచ్చారనమాట. అంటే టోటలీ కాంట్రాస్ట్ ఉంటుంది వేర్ చేసినప్పుడు. చాలా కలర్ఫుల్ గా ఉంది శారీ. మరి శారీలో కలర్స్ ఉంటాయండి? శారీలో కలర్స్ కూడా అవైలబుల్ లో ఉంటాయి. మరి కాస్ట్ ఎంత ఉంటుంది? 1500 అండి. ఎస్, ఇంత గ్రాండ్ గా ఇంత హెవీ బంచెస్ వచ్చాయి. అలాగే బ్లౌజ్ వచ్చేసి జూట్ ఇచ్చారు. శారీ కాస్ట్ చూస్తే కనుక ఓన్లీ 1500. నెక్స్ట్ వెరైటీ మ్యారేజ్ కలెక్షన్ లో ఇక్కత్ అనేది ఇప్పుడు బాగా ఫాస్ట్ అయిపోయింది. ప్రతి ఒక్కరు ఇక్కత్ అనేది చీర కంపల్సరీ వాడుతున్నారు. ఇక్కత్ డిజైన్ లో 3D కలర్ అనేది. ఓహో, 3D కలర్ అంటే చాలా కలర్ఫుల్ గా, చాలా బ్రైట్ గా ఉంటుంది. పెళ్లిలో ఎవరైనా ఇలాంటి శారీస్ వేర్ చేశారంటే వారే పెళ్లిలో హైలైట్ అన్నమాట. ఎస్, మనం చూస్తున్న శారీ పట్టు అండి. ఏం పట్టు? ఇక్కత్ పట్టు చూస్తే కనుక శారీ పళ్ళు మొత్తం మంచి గులాబీ పింక్, రోజ్ పింక్ తీసుకున్నారు. అది కూడా మనకి జరీ యూస్ చేస్తూ డిజైన్ చేశారు. 1 మీటర్ కంటే ఎవోనే మనకి పళ్ళు ఉంటుంది. ఈ విధంగా పళ్ళుని గ్రాండ్ గా డిజైన్ చేస్తే 3D స్టైల్లో మనకి శారీ ఓవరాల్ గా డిజైన్ చేశారండి. చాలా కలర్ఫుల్ గా ఉంటుంది వేర్ చేసినప్పుడు, అంతే బ్రైట్ గా కూడా ఉంటారు. మనకి ఇమీడియట్ గా అపీరెన్స్ అనేది, పెళ్లి లుక్ అనేది వచ్చేస్తుంది. మనకి పైన బార్డర్ చూస్తే కనుక లీఫ్ గ్రీన్ తీసుకున్నారు. అది కూడా పైనంతా ప్లెయిన్ పట్టు తీసుకొని మనకి జరీ బార్డర్ అనేది ఇచ్చారు. అది కూడా 2 ఇంచెస్ మధ్యలో గ్యాప్ ఇస్తూ ఒక 2 లైన్స్ అనేది ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కత్ పట్టు కాబట్టి మనకి ఇక్కత్ వీవింగ్ అనేది వైట్ కలర్ లో ఇచ్చారు. టోటలీ కాంట్రాస్ట్ తీసుకున్నారు. అది కూడా 4 వేవ్ స్టైల్ ఇక్కత్ డిజైన్స్ అనేవి ఇచ్చారు. 3D స్టైల్ అనుకున్నాం కాబట్టి నెక్స్ట్ చూస్తే కనుక మనకి డార్క్ లెమన్ ఎల్లో తీసుకున్నారండి. గ్రీన్ యూస్ చేశారు. మంచి బ్రైట్ లో ఉన్న లెమన్ ఎల్లో తీసుకున్నారు. ఇదంతా కూడా ప్లెయిన్ పట్టు ఇచ్చారు. జస్ట్ మధ్యలో వేరియేషన్ కోసం ఏంటంటే మనకి ఇక్కత్ స్టైల్ డిజైన్ అనేది ఇక్కడ చిన్నదే కనిపిస్తుంది. నెక్స్ట్ కింద బార్డర్ చూస్తే కనుక టోటల్లీ ఇంకా గ్రాండ్ గా ఇచ్చారు. అంటే హెవీగా డిజైన్ అనేది ఉందన్నమాట. ఇదంతా కూడా పళ్ళులో ఉన్న పింక్ కలర్ యూస్ చేసి మనకి ఇక్కత్ స్టైల్లో వేవింగ్ అండ్ ఫ్లవర్స్ అంతా కూడా ఇక్కత్ స్టైల్ డిజైన్ అనేది యూస్ చేశారు. కింద బార్డర్ యాస్టీస్ గా పైన ఏ విధమైన బార్డర్ ఉందో గోల్డెన్ బార్డర్, అదే బార్డర్స్ ని కంటిన్యూ చేశారు. టోటల్లీ ఈ శారీలో బ్రైట్ కలర్స్ వల్ల అండ్ ఇక్కత్ డిజైన్ వల్ల చాలా కలర్ఫుల్ గా, బ్రైట్ గా, బ్రైడల్ కలెక్షన్స్ గా యూస్ఫుల్ గా ఉంటుంది మనకి. శారీ ఇంత లైట్ వెయిట్ గా ఉంది, ఇంత హెవీగా ఉన్న. బ్లౌజ్ చూద్దాం.
బ్లౌజ్ చూస్తే పళ్ళులో మనకి ఏదైతే పింక్ కలర్ శారీలో మనం ఈ బాటమ్ బార్డర్ కలర్ యూస్ చేసామో అదే కలర్ కాంబినేషన్ తో బ్లౌజ్ అనేది పట్టు బ్లౌజ్ ఇచ్చారు. హ్యాండ్స్ కి యూస్ చేసుకోవడానికి బార్డర్. ఇఫ్ ఎనీ కేస్ కావాలి అనుకుంటే వర్క్ కూడా ఈ క్లాత్ మీద మనం ప్రిఫర్ చేయొచ్చు అన్నమాట. ఎంత ఉంటుంది శారీ కాస్ట్? ఇది 6500 అండి. ఓహో, ఇది డబుల్ ఇక్కత్ అంటారు. డబుల్ ఇక్కత్ అయినా 6500. ఓకే వ్యూయర్స్ చూస్తున్నారు కదా, హ్యాండ్లూమ్ వెరైటీ అండి, డబుల్ ఇక్కత్ అయినా ఈ శారీ కాస్ట్ వచ్చేసి 6500 రూపీస్ ఓన్లీ. నెక్స్ట్ వెరైటీ ఆర్గంజా కాంతా వర్క్ అండి. ఇది ఆర్గంజా కాంతా వర్క్, ఫ్యాన్సీ సారీ అండి. నైస్ ఫ్యాన్సీ వెరైటీ అండి. కాంతా వర్క్ తో ఈ శారీని చాలా హెవీగా పార్టీ వేర్ లుక్ వచ్చేటట్టు డిజైన్ చేశారు. శారీ పళ్ళు పార్ట్ని చూస్తే కనుక మనకి స్కై బ్లూ కలర్ అనేది యూస్ చేశారు. ఫ్యాబ్రిక్ మనకి షైనీగా ఉంటుంది. ఆర్గన్జా కాంతా ఇది మనకి, ఇదంతా కూడా లైట్ వెయిట్ గా ఉంటుంది ఫ్యాబ్రిక్, బట్ వెయిట్ చేసినప్పుడు చాలా షైనీగా గ్రాండ్ లుక్ వచ్చేస్తుంది. పళ్ళులో జస్ట్ మనకి సింపుల్ వేరియేషన్ ఇచ్చారండి. గోల్డెన్ లైన్స్ అనేవి ఇచ్చారు, అటు ఇటు థిక్ గోల్డెన్ లైన్, మిగతా అంతా సన్నని స్ట్రైప్స్ ఇచ్చారు. పళ్ళు ఈ విధంగా సింపుల్ గా డిజైన్ చేస్తే మిగతా శారీ అంతా కూడా మనకి చాలా హెవీగా కాంతా వర్క్ యూస్ చేసి డిజైన్ చేశారు. ఇదంతా శారీ మనకి స్కై బ్లూ యూస్ చేసి పైన బార్డర్ వచ్చేసి మనకి గోల్డెన్ బార్డర్ అనేది ఇచ్చారు, లైక్ టిష్యూ బార్డర్ ఇచ్చారు. ఇది కూడా ఒక 4 ఇంచెస్ ఉంటుంది. మిగతా అంతా కూడా మనకి స్కై బ్లూ ప్లేన్ ఇచ్చేసి దాని మీద కాంతా వర్క్ అనేది యూస్ చేశారు. ఈ కాంతా వర్క్ కూడా ఫ్లవర్స్ యూస్ చేశారు, ఒక రోజ్ ఫ్లవర్ స్టైల్లో ఉంది. బట్ ఇదంతా ఫిలప్ మనకి వచ్చేసి బ్లాక్ కలర్ థ్రెడ్ వీవింగ్ తీసుకున్నారు. మిగతా అంతా కూడా గోల్డెన్ తో అవుట్ లైన్ ఫిలప్ చేశారు. ఈ బంచెస్ అనేవి చాలా దగ్గరగా హెవీగా ఇచ్చారు. కింద బార్డర్ చూస్తే పైన కాంతా వర్క్ తో ఫిలప్ చేస్తే కింద మనకి బ్లాక్ అండ్ గోల్డెన్ టిష్యూ బార్డర్ లైన్స్ అనేవి ఇచ్చారు. ఇది కూడా కొంచెం పెద్ద సైజ్. నెక్స్ట్ వచ్చేసి తగ్గుతూ ఓవరాల్ గా పైకి వచ్చేసరికి థిన్ లైన్ అనేది ఇచ్చారు. ఈ విధంగా స్పెషల్ గా బార్డర్ ని హైలైట్ గా డిజైన్ చేశారు. బ్లౌజ్ వచ్చేసి వన్ ఆఫ్ ది కలర్ శారీలో యూస్ చేసిన బార్డర్, అలాగే ఫ్లవర్ కలర్ వచ్చేసి బ్లాక్ ప్లెయిన్ ఇచ్చారు. హ్యాండ్స్ కి స్పెషల్ గా ఫుల్ స్లీవ్స్ అంటే నీ పార్ట్ వరకు యూస్ చేయాలి కాబట్టి మనకు వచ్చేసి ఈ విధంగా బ్లాక్ లైన్స్, థిక్ అండ్ థిన్ లైన్స్ యూస్ చేశారు. చాలా కలర్ఫుల్ ఫ్యాన్సీ వెరైటీ, గ్రాండ్ గా కూడా ఉంటుంది. మరి కాస్ట్ 1500 అండి. ఓ యస్, చూస్తున్నారు కదా కాంతా వర్క్ హెవీగా ఇచ్చారు. అయినా ఈ శారీ కాస్ట్ చూస్తే కనుక ఓన్లీ 1500 రూపీస్ ఓన్లీ. కలర్స్ కూడా ఉంటాయి సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ లో. నెక్స్ట్ వెరైటీ చూద్దాం. నెక్స్ట్ వెరైటీ ఇది ఆబ్లిక్ వర్క్ స్టోన్ వర్క్ అండి. ఓహో, ఆబ్లిక్ స్టోన్ వర్క్ ఆర్గంజా. ఓహో, ఆర్గంజా ఫ్యాబ్రిక్ మనకి ఆబ్లిక్ వర్క్ అనేది ఇచ్చారు. స్టోన్స్ అనేది హెవీగా యూస్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ శారీ పళ్ళు పాటు నుంచి చూస్తే కనుక మనకి మంచి బ్రైట్ కలర్ రాయల్ బ్లూ యూస్ చేశారు. ఫ్యాబ్రిక్ అంతా కూడా లైట్ వెయిట్ గా ఉంటుంది, ఫ్లెక్సిబుల్. జస్ట్ టిష్యూ బార్డర్ అనేది మనకు ఒక 10 ఇంచెస్ బార్డర్ అనేది మనకి పళ్ళులో ఇచ్చారు. శారీ పళ్ళు పాటు నుంచి ఎండింగ్ వరకు చూస్తే కనుక మనకి ఇదే స్టైల్లో కలర్ఫుల్ గా శారీ అనేది రన్ అవుతుంది. పైన మనకి టిష్యూ బార్డర్ అనేది ఒక 3 ఇంచెస్ టిష్యూ బార్డర్ ఇచ్చారు. నెక్స్ట్ ఇదంతా చూసుకుంటే కనుక మనకి ఒక లైన్స్ అనేవి కనిపిస్తున్నాయి శారీ దగ్గర నుంచి అబ్జర్వ్ చేస్తే. ఆ విధంగా నెక్స్ట్ చూస్తే కనుక మనకి సేమ్ సెల్ఫ్ కలర్ లో గ్లాస్ స్టోన్స్ అనేవి యూస్ చేశారు. దీనివల్ల మనకి షైనీ లుక్ వచ్చేస్తుంది. కలెక్షన్ కూడా ఇంకా బ్రైట్ గా గ్రాండ్ గా అనిపిస్తుంది. బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చేసారు, రన్నింగ్ బ్లౌజ్ అనమాట. అంటే మనకి హ్యాండ్స్ కి యూస్ చేసుకోవడానికి 2 బార్డర్, స్మాల్ బార్డర్ అండ్ లెంత్ ఎక్కువగా ఉన్న బార్డర్ ఇచ్చారు. ఈ శారీలో మనకి కలర్స్ ఇది కలర్స్ ఉంటాయండి, 4 కలర్స్ ఉంటాయి. ఎంత ఉంటుంది కాస్ట్? 2500 అండి. ఆబ్లిక్ వర్క్ వచ్చింది, మనకి గ్లాస్ స్టోన్ వచ్చింది. అయినా ఈ శారీ కాస్ట్ చూస్తే కనుక ఓన్లీ 2500 రూపీస్ ఓన్లీ. నెక్స్ట్ వెరైటీ ఇది షిఫాన్ జూట్ అండి. ఇది షిఫాన్ జూట్. ఇది మామూలుగా ఇక్కడ మాత్రం ఈ ప్యాచెస్ మెటీరియల్ డిఫరెంట్. ఓకే, ఎస్ అంటే ప్యూర్ షిఫాన్ శారీ చూస్తున్నాం. దట్టు పార్టీ వేర్ కలెక్షన్స్ చూస్తున్నాం. యంగ్స్టర్ టీనేజర్స్ యూస్ చేయడానికి ఈ శారీ అనేది చాలా కలర్ఫుల్ గా ఉంటుంది. ఎలాగో పెళ్లిళ్ళు ఉన్నాయి కాబట్టి అమ్మాయిలకు కూడా చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ శారీ పళ్ళు పార్ట్ నుంచి చూద్దాము. ఒకసారి పళ్ళు పార్ట్ చూస్తే కనుక మనకి జూట్ బార్డర్ అనేది యూస్ చేశారండి. ఇదంతా కూడా ఒరిజినల్ జూట్ యూస్ చేస్తే మనకి కలర్ఫుల్ గా ఇంకా బ్రైట్ గా డిజైన్ చేశారు. బట్ పళ్ళు కానీ అంటే 3 సైడ్స్ మనకి ఈ బార్డర్ అనేది కంటిన్యూగా ఉంటుంది. అలాగే బీచ్ వర్క్ అనేది యాడ్ చేశారు. బీచ్ అనేది పైపింగ్ మనకి శారీ ఎండింగ్ వరకు 3 సైడ్స్ కూడా ఉంటుంది. బట్ ఈ శారీలో మనకి ఈ రోజ్ పెటల్స్ లీఫ్ ప్యాచ్ అనేది చాలా స్పెషల్ అండి. గోల్డెన్ కలర్ లో ఫ్యాన్సీ వెరైటీ ప్యాచ్ తీసుకొని మధ్యలో ఒక గోల్డ్ స్టోన్ అటాచ్ చేస్తూ చాలా స్పెషల్ గా ఒక లీఫ్ స్టైల్లో డిజైన్ చేశారు. ఈ ప్యాచెస్ బంచెస్ అనేవి మనకి చాలా దగ్గరగా 3 సైడ్స్ కూడా హెవీగా ఇచ్చారు. కింద బార్డర్ కూడా యాజ్ ఇట్ ఈస్ గా ఈ విధంగానే చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది. సింగిల్ స్టెప్ వేయడానికి చాలా కలర్ఫుల్ గా ఉంటుంది. బ్లౌజ్ చూద్దాం. మరి బ్లౌజ్ డిఫరెంట్ అండి. ఓహో, బ్లౌజ్ అనేది మనకి శారీలో యూస్ చేసిన ప్యాచ్ అనేది బ్లౌజ్ గా డిజైన్ చేశారు, బ్లౌజ్ గా ఇచ్చారండి. అది కూడా జూట్, ప్యూర్ జూట్ యూస్ చేసి మనకి బ్లౌజ్ అనేది ఇచ్చారు. ఎంత ఉంటుంది శారీ కాస్ట్? ఇది 1500 అండి. యస్, చూడండి మరి ఇంత బ్రైట్ కలెక్షన్ అంటే మనకి కలర్ఫుల్ గా ఉంది. దట్టు ఫ్యాన్సీ వెరైటీ డిజైనర్ శారీ కాస్ట్ చూస్తే కనుక కేవలం 1500 రూపీస్ ఓన్లీ. ఈ శారీ మనకి సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ లో అవైలబుల్ లో ఉంది. నెక్స్ట్ వెరైటీ చూద్దాం. నెక్స్ట్ వెరైటీ ఇది వెడ్డింగ్ శారీ అండి. వావ్, వెడ్డింగ్ కలెక్షన్ హ్యాండ్లూమ్ వెరైటీ కదా సార్. చాలా బ్రైట్ గా అసలు పెళ్లి కూతురికి కలర్ వచ్చేస్తుంది, అంత కలర్ఫుల్ గా.
ఓకే, ఏంటి వెరైటీ మనకి? ఇది కంచి అండి, కంచిలో వీవింగ్, కంచి పట్టు వీవింగ్. ఓహో. తర్వాత వేరియస్ కలర్స్ అండి, డిఫరెంట్ మీనా కలర్స్ జరీ యూజ్ చేసి తయారు చేసాం. ఓహో, కంచి మనకి మీనా వర్క్ యూస్ చేశారు, అలాగే డిఫరెంట్ కలర్స్ యూస్ చేసి శారీని డిజైన్ చేశారు, ఎస్పెషల్లీ హ్యాండ్లూమ్ వెరైటీ. మరి ఈ శారీని చూసేద్దాం. ఫస్ట్ శారీని చూస్తే కనుక మనకి హెవీగా జెరీ వర్క్ యూజ్ చేశారు, అది కూడా ప్యూర్ జెరీ వర్క్. మనం చూస్తే కనుక టిష్యూ అండ్ రెడ్ మిక్స్ అయింది కాబట్టి గోల్డెన్ మిక్స్ అవుతూ మనకి అవుట్ రిజల్ట్ అనేది ఉంది. జస్ట్ పళ్ళు స్టార్టింగ్ చేస్తే కనుక ఒక డైమండ్ డిజైన్, రెడ్ కలర్ అండ్ గోల్డ్ జెరీ. నెక్స్ట్ వచ్చేసి మనకి ఒక ఎలిఫెంట్ డిజైన్ అనేది యూజ్ చేశారు, 2 బాక్సెస్ లాగా బార్డర్స్ ఇస్తూ ఎలిఫెంట్ డిజైన్ అనేది గోల్డ్ ప్యూర్ జెరీ, అలాగే మనకి థ్రెడ్ గోల్డ్ పట్టు థ్రెడ్ రెడ్ కలర్ యూజ్ చేసి ఈ ఎలిఫెంట్ డిజైన్ అనేది ఇచ్చారు. నెక్స్ట్ మిడిల్ లో చూస్తే కనుక మనకి ఒక క్రాస్ స్టైల్లో రెడ్ అండ్ గోల్డెన్ జెరీ లైన్స్ యూజ్ చేశారు. నెక్స్ట్ టెంపుల్ స్టైల్లో మనకి గోల్డెన్ బుటీస్ అనేవి ఇచ్చారు. పళ్ళు అంతా ఈ విధంగా ఎలిఫెంట్ అండ్ టెంపుల్ డిజైన్ తో మనకి పళ్ళు పార్ట్ ని చాలా హెవీగా రిచ్ గా చాలా బ్రైట్ గా డిజైన్ చేశారు. మనకి షోల్డర్ పార్ట్ నుంచి శారీ ఎండింగ్ వరకు చూస్తే ఈ లుక్ అనేది చాలా గ్రాండ్ గా ప్యూర్ జెరీ యూస్ చేశారు కాబట్టి, పట్టు జెరీ యూస్ చేశారు కాబట్టి చాలా హెవీగా చాలా రిచ్ లుక్ వచ్చేస్తుంది. పైన బార్డర్ చూస్తే మనకి కంచి స్టైల్లో బార్డర్ అనేది ఇచ్చారు, అది కూడా లెంత్ ఎక్కువగా ఇచ్చారు బ్రైడల్ కలెక్షన్ కాబట్టి. మిగతా అంతా చూస్తే కనుక మనకి డిజైనర్ పీస్ కాబట్టి బాక్సెస్ స్టైల్ అనేది ఉంది. బాక్సెస్ కూడా మనకి గోల్డ్ రెడ్ మిక్స్ అవడం వల్ల లైట్ రెడ్ అనేది కనిపిస్తుంది. నెక్స్ట్ గ్రీన్ అండ్ గోల్డ్, ఇదంతా కూడా మొత్తం జెరీ కలర్స్ అండి, జెరీ కలర్స్, జెరీలో కలర్స్, కలర్ జెరీ. సో ప్యూర్ జెరీ అది కూడా మనకి. సో ఈ రెడ్ అండ్ గ్రీన్ కూడా మనకి ప్యూర్ జెరీ కలర్స్ అండి యూస్ చేసి ఇదంతా వీవింగ్ చేశారు. బాక్సెస్ మాత్రం గ్రీన్ అండ్ గోల్డ్ రెడ్ మిక్స్ అవుతూ బాక్సెస్ చెక్ స్టైల్ డిజైన్ చేశారు. బట్ శారీలో మనకి ఇంకా స్పెషల్ ఏంటంటే మీనా వర్క్, అది కూడా ప్యూర్ జెరీ యూస్ చేశారు. రెడ్ అండ్ పింక్ అండ్ రెడ్ అండ్ ఎల్లో, ఈ విధంగా మీనా వర్క్ తో బుటీస్ అనేవి కూడా మధ్య మధ్యలో హెవీగా ఇస్తూ శారీ ఎండింగ్ వరకు ఇంతే హెవీగా ఇచ్చారు. మరి ఈ శారీకి బ్లౌజ్ ఏ విధంగా ఇచ్చారు? ఎంబోజింగ్ స్టైల్లో మనకి బ్లౌజ్ ఇచ్చారు. ఇఫ్ ఎనీ కేస్ సపరేట్ గా ఈ విధంగా కూడా స్టిచ్ చేయించుకోవచ్చు, సపరేట్ గా తీసుకొని వర్క్ కూడా వేయించుకోవచ్చు. శారీ మొత్తం మనకి ఎంబోజింగ్ స్టైల్లో బ్లౌజ్ అనేది ఈ విధంగా ఇచ్చారు. ఎంత ఉంటుంది మరి ఇంత కలర్ఫుల్ గా ఈ శారీ కాస్ట్? ఇది ప్యూర్ వెండి జెరీ కాబట్టి 20,000 వస్తుంది. ఓకే, ప్యూర్ జెరీ అండి. మరి ఈ శారీ మనకి చాలా రీజనబుల్ ప్రైజెస్ కి మనకి సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ లో అవైలబుల్ లో ఉంది. ఎందుకంటే ప్యూర్ జెరీ యూస్ చేసిన ఈ శారీ కాస్ట్ వచ్చేసి 20,000 రూపీస్ ఓన్లీ. మరి యస్, ఇలాంటి కలర్ఫుల్ అండ్ బ్రైడల్ కలెక్షన్ ని మీరు కూడా సొంతం చేసుకోవాలి అనుకుంటారు కాబట్టి, పెళ్లిళ్ళ సీజన్ ఉంది కాబట్టి విజిట్ చేయండి. రామాలయం బ్యాక్ సైడ్ నియర్ JNTU HMT హిల్స్ కూకట్పల్లిలో ఉన్న సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్. అలాగే సాయి జ్యోతి హ్యాండ్లూమ్ వారికి మరో బ్రాంచ్ కూడా ఉందండి విజయవాడ పరిసర ప్రాంతాల వారు విజిట్ చేయాల్సిన అడ్రస్ బెంచ్ సర్కిల్ దగ్గర, రమేష్ హాస్పిటల్ రోడ్, LIC కాలనీ, రోడ్ నెంబర్ 3, నెల్సన్ మండేలా పార్క్ ప్రక్కన ఉన్న సాయి జ్యోతి ఇక్కత్ హ్యాండ్లూమ్స్ ని విజిట్ చేయండి. అక్కడ కూడా బోల్డ్ అన్ని వెరైటీస్, ఆల్ వెరైటీస్ ఆఫ్ సారీస్ అవైలబుల్ లో ఉంటాయి. అలాగే సాయి జ్యోతి హ్యాండ్లూమ్ వారికి స్టాక్ పాయింట్స్ కూడా ఉన్నాయి. లిటిల్ పారడైజ్ స్కూల్, బొమ్మలవారి వీధి, తణుకులో స్టాక్ పాయింట్స్ అవైలబుల్ లో ఉన్నాయండి. అక్కడ కూడా ఆల్ వెరైటీస్ ఆఫ్ సారీస్ అవైలబుల్ లో ఉంటాయి. నెక్స్ట్ వెరైటీ ఇది లెనిన్ సిల్క్ లో ఆబ్లిక్ వర్క్ అండి. లెనిన్ సిల్క్ క్లాత్ అంటే మనకి బాగుంటుంది, యూస్ఫుల్ గా ఉంటుంది పెద్దవాళ్ళకి కానీ ఎవరికైనా. లెనిన్ సిల్క్ ఫ్యాబ్రిక్ తో మనం ఈ శారీని చూస్తున్నాము. శారీ అంతా కూడా మనకి వీట్ అండ్ క్రీమ్ కలర్ తో డిజైన్ చేశారు. ఇదంతా కూడా చెక్ స్టైల్లో ఉంటుంది. పళ్ళు నుంచి స్టార్ట్ చేస్తే శారీ ఎండింగ్ వరకు కూడా చెక్స్ తో డిజైన్ చేశారు అనమాట. జస్ట్ పళ్ళులో మనకి లైన్స్ వైజ్, హారిజంటల్ లైన్స్ వైజ్, అలాగే చెక్స్ లో వర్టికల్ లైన్స్, థిన్ లైన్స్ యూస్ చేస్తూ పళ్ళుని గోల్డెన్ యూస్ చేస్తూ పళ్ళుని డిజైన్ చేశారు. పళ్ళు పాటు నుంచి స్టార్ట్ చేస్తే కనుక మనకి అంతా కూడా చెక్ స్టైల్లో వైట్, క్రీమ్ అండ్ వీట్ కలర్ తో చెక్స్ బాక్స్ అనేది డిజైన్ చేశారు. అది కూడా మీడియం చెక్స్ యూస్ చేశారు. పైన వచ్చేసి మనకి సిల్వర్ కలర్ గోల్డెన్ బార్డర్, అలాగే గోల్డ్ కలర్ గోల్డెన్ బార్డర్ అనేది 2 వేరియేషన్స్ ఇస్తూ స్ట్రైప్స్ లాగా బార్డర్ అనేది డిజైన్ చేశారు. మిడిల్ అంతా కూడా మనకి బర్డ్స్ అనేవి ఫ్లై అవుతున్నట్టుగా డిజైన్ చేశారు. అబ్లిక్ వర్క్ ఇదంతా కూడా. బర్డ్ బాడీ పార్ట్ వచ్చేసి మనకి గోల్డెన్, వింగ్స్ పార్ట్ వచ్చేసి, నోస్ పార్ట్ వచ్చేసి మనకి రెడ్ కలర్ థ్రెడ్ వీవింగ్ యూస్ చేసి ఈ విధంగా ఫ్లై అవుతున్న బర్డ్స్ అనేవి దగ్గరగా శారీ ఎండింగ్ వరకు కూడా ఉంటుంది. కింద బార్డర్ చూస్తే కనుక పైన ఏ విధమైన బార్డర్ ఉందో అదే బార్డర్ ని కంటిన్యూ చేస్తూ బార్డర్ కి అటాచ్డ్ గా ఈ ఫ్లై బర్డ్స్ అనేవి మనకి అటాచ్డ్ గా ఇచ్చారు. ఎండింగ్ వరకు ఈ విధంగానే ఉంటుంది. చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది. అకేషన్ పర్పస్, టెంపుల్స్ కి వెళ్ళినప్పుడు, అవుట్ సైడ్ షాపింగ్స్ కి వెళ్ళినప్పుడు యూస్ఫుల్ గా ఉంటుంది. బ్లౌజ్ చూద్దాము. బ్లౌజ్ మనకి ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు. ఈ విధంగా బ్లౌజ్ ఇస్తే శారీ అంతా కూడా లైట్ వెయిట్ గా కలర్ఫుల్ గా బర్డ్స్ తో ఉంటుంది. మరి శారీ కాస్ట్ 1800 అండి. ఓకే, కలర్స్ ఉంటాయండి. అవైలబుల్ చూడండి, స్పెషల్ కలెక్షన్. మరి ఈ స్పెషల్ కలెక్షన్ శారీ సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ లో అవైలబుల్ ఉంది. శారీ కాస్ట్ చూస్తే కనుక కేవలం 1800 రూపీస్ ఓన్లీ. కలర్స్ కూడా ఉంటాయి. నెక్స్ట్ వెరైటీ చూద్దాం.
సో నెక్స్ట్ వెరైటీ ఇది డిజైనర్ శారీ, జాలు శారీ అండి. ఇది జాలు శారీ మనకి ఇదంతా కూడా బేబీ పింక్ తో తీసుకున్నారు. ఇదంతా ఫ్యాబ్రిక్ కూడా మనకి జాలు డిజైన్ తో వైట్ లైన్స్, గోల్డెన్ లైన్స్ అనేవి యాడ్ అవుతూ ఈ పళ్ళు పార్ట్ మొత్తం హెవీగా యూస్ చేశారు. ఇది హాఫ్ అండ్ హాఫ్ స్టైల్లో ఉన్న డిజైనర్ శారీ. బార్డర్ అనేది ఈ శారీకి చాలా స్పెషల్ అండి. గోల్డెన్ షిమ్మర్ బార్డర్ ఇచ్చారు. షిమ్మర్ బార్డర్ మీద కూడా మనకి మీనా వర్క్, అప్లిక్ వర్క్ అనేది ఇచ్చారు. ఇదంతా కూడా పింక్ కలర్ ఫ్లవర్ అండ్ గోల్డ్ కలర్ క్రీపర్ యూస్ చేశారు. అక్కడక్కడ మనకి బిందీ స్టైల్ స్టోన్స్ అనేవి కూడా సిల్వర్ కలర్ వి అటాచ్ చేశారు. అలాగే గోల్డెన్ పింక్ కలర్ లో ఉన్న పైపింగ్ కూడా మనకి ఇచ్చారు. ఈ విధంగా పైపింగ్ అండ్ బార్డర్ తో, షిమ్మర్ బార్డర్ తో 3 సైడ్స్ బార్డర్ అనేది కూడా ఈ జాలు ఫ్యాబ్రిక్ కి మనకి ఇంతే గ్రాండ్ గా ఇచ్చారు. హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ కాబట్టి పళ్ళు పార్ట్ అంతా కూడా మనకి డిఫరెంట్ ఫ్యాబ్రిక్ నెటెడ్ యూస్ చేస్తే ఇదంతా కూడా మనకి షిఫాన్ యూస్ చేశారు. ప్యూర్ షిఫాన్, చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది, చాలా సాఫ్ట్ గా కూడా ఉంటుంది. ఇదంతా కూడా మనకి కలీ స్టైల్లో డిజైన్స్ అనేవి ఇచ్చారు. ఇదంతా కూడా గోల్డ్ జరీ యూస్ చేశారు. మిడిల్ లో ఫిల్అప్ ఫ్లవర్స్ వచ్చేసి పింక్ కలర్, బేబీ పింక్ యూస్ చేశారు. ఈ విధంగా కల్లీస్ అండ్ ఫ్లవర్ డిజైన్ అనేది శారీ ఎండింగ్ వరకు అంటే ఫ్రిల్స్ వరకు చాలా హెవీగా టోటలీ కాంట్రాస్ట్ గా ఇచ్చారు. యాజ్ ఇట్ ఈస్ పళ్ళులో ఏ విధమైన బార్డర్ ఉందో అదే బార్డర్ ని కంటిన్యూ చేశారు. శారీ అంతా కూడా హెవీగా బార్డర్ తో చాలా గ్రాండ్ గా ఉంది కాబట్టి ప్లెయిన్ బ్లౌజ్ అనేది ఇచ్చారు. ప్యూర్ షిఫాన్ ఫ్యాబ్రిక్ ఇచ్చేసి హ్యాండ్స్ కి యూస్ చేయడానికి ప్యాచ్ అనేది ఇచ్చారు. చాలా స్పెషల్ గా ఉంది. టీనేజర్స్ కూడా యూస్ చేయొచ్చు. ఎంత ఉంటుంది మరి శారీ కాస్ట్? 2000 రూపీస్ అండి. 2000 రూపీస్ కి ఈ డిజైనర్ శారీ మనకి సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ లో అవైలబుల్ ఉంది. నెక్స్ట్ వెరైటీ చూద్దాం. నెక్స్ట్ వెరైటీ ఇది కోటాలో మిర్రర్ వర్క్ శారీ అండి. కోటాలో లైట్ వెయిట్ మిర్రర్ వర్క్ శారీ. శారీ అంతా కూడా సింగిల్ కలర్ యూస్ చేశారు. బాటిల్ గ్రీన్ థిక్ గా ఉంది. ఇదంతా కూడా కోటా ఫ్యాబ్రిక్. జస్ట్ పళ్ళులో వేరియేషన్ కోసం మనకి గోల్డెన్ టిష్యూ పళ్ళు అనేది ఇచ్చారు. అది కూడా జస్ట్ ఒక 10 ఇంచెస్. నెక్స్ట్ అంతా కూడా ఒక ముగ్గు స్టైల్ డిజైన్ లో వేవ్ డిజైన్ అనేది మనకి ఇచ్చారు. అవుట్ లైన్ అంతా కూడా ఎల్లో తీసుకున్నారు. మిగతా అంతా కూడా మనకి మెరూన్ కలర్ థ్రెడ్ వీవింగ్ అనేది యూస్ చేశారు. గ్లాస్ స్టోన్స్ కూడా ఇచ్చారు. ఈ విధంగా ఈ డిజైన్ అనేది మనకి 3 సైడ్స్ కూడా ఉంటుంది. బట్ బార్డర్ చూస్తే కనుక మనకి గోల్డెన్ బార్డర్ అనేది ఒక 5 ఇంచెస్ బార్డర్ ఇచ్చారు. మిగతా అంతా కోటా మీద మనకి మిర్రర్ వర్క్ అనేది చాలా కలర్ఫుల్ గా ఇచ్చారు. అది కూడా మల్టిపుల్ కలర్స్ యూస్ చేశారు. లైట్ వెయిట్ మిర్రర్, మీడియం సైజ్ తీసుకున్నారు. ఎల్లో, స్కై బ్లూ, నెక్స్ట్ వచ్చేసి మెరూన్. ఈ విధంగా మనకి మల్టిపుల్ కలర్స్ యూస్ చేశారు. అక్కడక్కడ ఒక ట్రయాంగిల్ స్టైల్లో మనకి స్కై బ్లూ యూస్ చేశారు, మెరూన్ యూస్ చేశారు, ఎల్లో గ్యాప్ ఇస్తూ మధ్యలో మిర్రర్ వర్క్. ఇలా హెవీగా మిర్రర్ వర్క్ అనేది శారీ ఎండింగ్ వరకు కూడా ఉంటుంది. కింద బార్డర్ చూద్దాం. పైన బార్డర్ తో కంపేర్ చేస్తే కింద బార్డర్ అనేది కొంచెం లెంత్ ఎక్కువగా ఇచ్చారు. ఈ ట్రయాంగిల్ షేప్ లో ఉన్న మిర్రర్ వర్క్ అనేది కంటిన్యూ చేశారు. లైట్ వెయిట్ మిర్రర్ వర్క్ అండి. శారీ అంతా మిర్రర్ వర్క్ తో చాలా కలర్ఫుల్ గా ఉంటుంది. బ్లౌజ్ చూద్దాం ఈ శారీకి. ఓకే, మనకి రా సిల్క్ బ్లౌజ్ అనేది ఇచ్చారు. నెక్ కూడా డిజైన్ యూస్ చేయడానికి మనకి మిర్రర్ వర్క్ ఇచ్చారు. మరి ఎంత ఉంటుంది కాస్ట్? 1800 అండి. 1800 రూపీస్ కి కోటా విత్ మిర్రర్ వర్క్ శారీ మనకి సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ లో అవైలబుల్ లో ఉంది. కలర్స్ కూడా ఉంటాయి. నెక్స్ట్ వెరైటీ చూద్దాం. నెక్స్ట్ శారీ కుప్పడంలో డిజైనర్ పీస్ అండి. వావ్, కుప్పడంలో డిజైనర్ శారీ చూస్తున్నాము. పట్టు బై పట్టు సార్. పట్టు బై పట్టు అండి. పట్టు బై పట్టు చాలా కలర్ఫుల్ గా ఉందండి. ఫస్ట్ పళ్ళు చూద్దాం సార్. వియర్స్ చూస్తున్నారు కదా, అసలు పళ్ళు అనేది టోటల్లీ చాలా రిచ్ గా, చాలా స్పెషల్ గా లేటెస్ట్ కలెక్షన్ అని పళ్ళు చూస్తేనే చెప్పుకోవచ్చండి. చాలా చాలా కలర్ఫుల్ గా ఇచ్చారు. పాట్స్ డిజైన్ అనేది ఈ శారీకి చాలా స్పెషల్ అండి. పళ్ళులో కూడా ఈ పాట్స్ డిజైన్ అనేది యూస్ చేశారు. అలాగే కృష్ణుడి మురళి యూస్ చేస్తూ ఈ పాట్స్ డిజైన్ యూస్ చేశారు. పళ్ళులో పాట్ అనేది మనకి చూస్తే కుండలు అనేది పింక్ అండ్ రాణి పింక్ అండ్ గోల్డ్ యూస్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి మురళి అనేది మనకి గోల్డ్ అండ్ పింక్ యూస్ చేశారు. కిందంతా పింక్ యూస్ చేస్తే నెక్స్ట్ వచ్చేసి పాట్ వచ్చేసి మనకి టోటల్లీ కాంట్రాస్ట్ మెహందీ గ్రీన్ మీద గోల్డ్ అండ్ వైట్. నెక్స్ట్ వచ్చేసి పింక్ పాట్స్, నెక్స్ట్ వైట్ పాట్స్. ఆ తర్వాత చూస్తే తబలా డిజైన్ లాగా ఒక మనకి ఒక బౌల్ డిజైన్ అనేది కూడా కనిపిస్తుంది. ఇది వచ్చేసి మనకి గోల్డెన్ అండ్ పింక్. జనరల్గా సాధారణంగా అన్ని చూస్తే మ్యాంగో, పికాక్స్ అలా చూస్తూ ఉంటాం, కానీ ఈ పళ్ళు అనేది శారీకి టోటల్లీ టూ గుడ్ అండి. లుక్ వైజ్ కూడా చాలా లేటెస్ట్ గా స్పెషల్ గా ఉంది. పళ్ళుని ఇంత స్పెషల్ గా హెవీగా డిజైన్ చేస్తే శారీ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. శారీ షోల్డర్ పార్ట్ నుంచి స్టార్ట్ చేస్తే కనుక మంచి బ్యూటిఫుల్ మెహందీ గ్రీన్ తీసుకున్నారండి. పట్టు ఇది ట్రెడిషనల్ లుక్ వచ్చేస్తుంది వేర్ చేయగానే. బార్డర్ చూస్తే కనుక మనకి ఒకలాంటి నావీ బ్లూ అండ్ సిల్వర్ యూస్ చేశారు, లైక్ గోల్డ్ అండ్ లైట్ సిల్వర్ మిక్స్ అవుతూ. షోల్డర్ పార్ట్ నుంచి చూస్తే బార్డర్ అనేది ఈ విధంగా ఉంది. అలాగే రెడ్ బార్డర్స్ ఇచ్చారు. మిగతా అంతా కూడా మెహందీ గ్రీన్ ప్లెయిన్ మనకి కుప్పడం పట్టు ప్లెయిన్ గా ఇచ్చేసారు. కింద బార్డర్ అనేది ఇంకా ఇంకా చాలా చాలా స్పెషల్ అండి. లుక్ వైజ్ మాత్రం వెయిట్ చేస్తే చాలా స్పెషల్గా ఉంటుంది. కింద బార్డర్ అనేది కూడా మనకి నావీ బ్లూ అండ్ సిల్వర్ కాంబినేషన్తో బ్యాక్గ్రౌండ్ టిష్యూ లాగా అంతా ఇచ్చేసారు. మిగతా అంతా కూడా మనకి ఒక బౌల్ డిజైన్, అలాగే నెక్స్ట్ వచ్చేసి ఒక వీణ అంటే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఇస్తూ మనకి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్తో ఒక థ్రెడ్ వీవింగ్తో ఈ బార్డర్ పార్ట్ని అనేది డిజైన్ చేశారు. లెంత్ ఎక్కువగా తీసుకున్నారు. కలర్స్ మాత్రం మనకి ఒక రాణి పింక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్తో ఈ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అనేవి ఎండింగ్ వరకు డిజైన్ చేశారు. శారీకి బార్డర్ ఎంత స్పెషల్గా ఉందో పళ్ళు కూడా అంతే స్పెషల్గా ఉంది. ఇంత స్పెషల్గా ఉన్న శారీ మాత్రం చాలా లైట్ వెయిట్గా కలర్ఫుల్గా ఉంటుంది. బ్లౌజ్ చూద్దాం ఏ విధంగా ఇచ్చారు. ఓకే,
మరి శారీ అంతా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ తో మనకి హెవీగా ఇస్తే బ్లౌజ్ మాత్రం కొంచెం ప్లెయిన్ గా ఇచ్చారండి. డిజైనర్ బ్లౌజ్ స్టిచ్ చేయించుకోవడానికి నావీ బ్లూ బార్డర్ అలాగే లెంత్ ఎక్కువగా ఉన్న బార్డర్ ఇచ్చారు. మరి ఇంత స్పెషల్ గా ఉన్న ఈ కుప్పడం పట్టు బై పట్టు ఎంత ఉంటుంది సార్ కాస్ట్? 6500. ఓకే వ్యూయర్స్ చూస్తున్నారు కదా, 6500 రూపీస్ కి ఈ శారీ మనకి సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ లో అవైలబుల్ లో ఉంది. మరి ఈ శారీని మీరు పర్చేస్ చేయాలనుకుంటే, ఇంకా వెరైటీ శారీస్ ని కూడా మీరు పర్చేస్ చేయాలి అనుకుంటే, రామాలయం బ్యాక్ సైడ్ నియర్ JNTU HMT హిల్స్ కుకట్పల్లిలో ఉన్న సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ ని విజిట్ చేయండి. అలాగే సాయి జ్యోతి హ్యాండ్లూమ్ వారికి మరో బ్రాంచ్ కూడా ఉంది విజయవాడలో, బెన్ సర్కిల్ దగ్గర, రమేష్ హాస్పిటల్ రోడ్, LIC కాలనీ, రోడ్ నెంబర్ 3, నెల్సన్ మండేలా పార్క్ ప్రక్కన ఉన్న సాయి జ్యోతి ఇక్కత్ హ్యాండ్లూమ్స్ ని విజిట్ చేయండి. అలాగే స్టాక్ పాయింట్స్ కూడా అవైలబుల్ లో ఉన్నాయి. లిటిల్ ప్యారడైజ్ స్కూల్, బొమ్మలవారి వీధి, తణుకు, అలంకార్ ఇక్కత్ హ్యాండ్లూమ్స్, అక్కడ కూడా ఆల్ వెరైటీస్ ఆఫ్ శారీస్ అవైలబుల్ లో ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఏంటంటే చూసారు కదా, ఇంత స్పెషల్ కలెక్షన్ ఆఫ్ శారీస్ మన సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ లో ఉన్నాయి. మీరు ఈ కలెక్షన్ మాకు మా వ్యూయర్స్ కి చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. వ్యూయర్స్ చూసారు కదా, సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ లో ఉన్న న్యూ వెరైటీ కలెక్షన్ చాలా సూపర్ కలెక్షన్ కదా అండి. మరి ఇలాంటి కలెక్షన్ ని మీరు అస్సలు మిస్ చేసుకోకండి, విజిట్ చేయండి. రామాలయం బ్యాక్ సైడ్ నియర్ JNTU HMT హిల్స్ కుకట్పల్లిలో ఉన్న సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్. ఇది వాటి బ్యూటిఫుల్ హాల్ రెడీస్ ఎపిసోడ్. తిరిగి రేపటి ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై.